హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ లో మనం గ్లోబ్ పరంగా వార్ ఎఫెక్ట్ ఒకటి అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి క్రూడ్ ఆయిల్ గురించి కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం. సో ఎవ్రీథింగ్ మనకి మార్కెట్స్ ని ఎవ్రీ డే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. నిఫ్టీ చూస్తే కొంతకాలం నుంచి బడ్జెట్ నుంచి ఎవ్రీ డే సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే మనకి మార్కెట్స్ బిహేవ్ చేస్తా ఉంది. సో మనకి 200 DMA బిలో వచ్చిన తర్వాత అండ్ మనకి లాస్ట్ సెప్టెంబర్ 2024 తర్వాత నుంచి ఎవ్రీ రైజింగ్ లో ఒక సెల్లింగ్ వచ్చేసి అక్కడ నుంచి సెల్ ఆన్ రైజ్ మోడ్ లో మనకి పెర్ఫార్మెన్స్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో బడ్జెట్ నుంచి చూసుకుంటే మాత్రం ఫస్ట్ లో వచ్చేసి 24,571 దగ్గర ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో దాని తర్వాత 4th ఫిబ్రవరి రోజు దానికి ఎక్స్టెండింగ్ బాటమ్ అయింది 24,305. సో నిన్నటి వరకు 9th ఫిబ్రవరికి ఒక లో ఫార్మేషన్ అయింది. సో దట్ వాజ్ 23,697. ఈ రోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది బోత్ ఇండిసెస్. నిఫ్టీ చూస్తే 23,674, 55,508 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవడం, ఒక 700 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో నిఫ్టీ అరౌండ్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఈ రోజు ఇంకో లో కూడా ఫార్మేషన్ అయింది 23,556. సో ఎవ్రీ డే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ కొద్దిగా బేరిష్ మోడ్ లోకి వెళ్ళింది. ఎవ్రీ రైజ్ లో సెల్ ఆన్ రైజ్ లాగా మనకి మార్కెట్స్ కనిపిస్తా ఉంది. 200 DMA ఎబో వస్తేనే ఒక స్వల్ప లాభాల్లోకి ఒక బయింగ్ స్ట్రాటజీ వచ్చే ఆస్కారం ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ గానీ, సో ఒక పుల్ బ్యాక్స్ ర్యాలీ గానీ, రిట్రేస్మెంట్, ఎక్స్పైరీ ఫ్యాక్టర్ గానీ, సో ఇలాంటి ఈవెంట్స్ కే మనకి మార్కెట్స్ మొగ్గు చూపుతుందని చెప్పి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో కనిపిస్తా ఉంది. సో ఈ రోజు చూస్తే మాత్రం మార్కెట్స్ మార్నింగ్ 23,674 దగ్గర ఓపెన్ అవడం కనిపించింది. బట్ హై చూస్తే మాత్రం 23,833. సో నిన్నటి లో చూసుకుంటే 23,834 అంటే ఎగ్జాక్ట్ గా నిన్నటి లోని గ్యాప్ ని కిస్ చేసి సో అక్కడ నుంచి మళ్ళీ క్లోజ్ అవడం గమనించాం. ఒక డోజీ క్యాండిల్ ఫార్మేట్. సో ఇది ఒక హయ్యర్ సైడ్ లో గానీ ఒక లోయర్ బాటమ్ లో వచ్చినప్పుడు సో అక్కడికి బేర్స్ అనేది టైడ్ అప్ అయిపోయి కొద్దిగా బుల్స్ అనేది అక్కడ నుంచి పట్టుదల తీసుకునే ఆస్కారం మనకి కనిపిస్తుంది. కాబట్టి సో డౌన్ సైడ్ కొద్దిగా హాల్ట్ అయింది. సో హయ్యర్ సైడ్ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. దానికి ఈ సపోర్ట్ ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో 23,556 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో కనిపిస్తా ఉంది. సో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇది స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ దీనికి ఈ స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,556 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. అది ఈ రోజు వచ్చిన లో. మేబీ దాన్ని గానం బ్రేక్ డౌన్ అవుతే మాత్రం అక్కడ నుంచి ఒక 300-400 పాయింట్స్ డిప్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మే 2024 వచ్చిన హై అయితే ఉందో 23,110. సో అదొక స్ట్రాంగ్ గా సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ చేస్తే మాత్రం ఏదైనా జస్ట్ రిట్రేస్మెంట్ ఇంకా 200 DMA దగ్గర రావాలంటే ఇక్కడ నుంచి ఇంకో 200 పాయింట్స్ పెరగాల్సి ఉంటుంది. కాబట్టి సో అక్కడ దాకా ఏదో మన గ్యాప్స్ ఉన్న ఏరియాస్ లో చూసుకుంటే మాత్రం 24,078 మండే రోజు వచ్చిన హై. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 24,299 అది వెనస్డే వచ్చిన హై. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సిమిలర్ ప్యాటర్న్ మనకు బిహేవ్ చేస్తా ఉంది. బడ్జెట్ రోజు వచ్చిన లో ఏదైతే ఉందో 57,783 అనేది ఒక స్ట్రాంగ్ అదొక లో కనిపించింది. దాని తర్వాత అనదర్ లో వచ్చేసి సెకండ్ లో 9th ఫిబ్రవరి వచ్చింది 55,200. సో నిన్నటి వరకు ఇంకో లో ఉండే 12th ఫిబ్రవరి 54,760. సో మనకి ఎవ్రీడే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. సో బ్యాంక్ నిఫ్టీ ఒక 1 వీక్ ముందు వరకు ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ సడన్ గా ఎంత కొలాప్స్ అవడం మనకి గమనించాం. సో 1 వీక్ బ్యాక్ చూసుకుంటే మాత్రం హయ్యర్ హైస్ ఫార్మేషన్ లో ఉంది. సో ఎవ్రీడే ఒక నీ హై ని క్రియేట్ చేస్తూ ఇంకా బ్యాంక్స్, PSUs గానీ, ప్రైవేట్స్ గానీ, సో ప్రతి ICICI బ్యాంక్ ని ఎఫెక్ట్ తీసుకుంటూ SBI అన్ని ర్యాలీ ఇచ్చాయి. సో ఇప్పుడు చూస్తే 1 వీక్ లో మొత్తం సినారో మారిపోయింది. సో ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ మోడ్ లో బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. సో ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా వీకే ఆస్కారమే బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా కాషియస్ ఉండడమే ఇట్స్ ఏ గుడ్ సైన్ నా అభిప్రాయం. ఈ రోజు కూడా చూసుకుంటే మాత్రం హై చూస్తే 55,636. సో నిన్నటి హై చూస్తే 55,631. సో ఒక 4 పాయింట్స్ అబరేషన్స్ తో ఆ గ్యాప్ ని కూడా ఫిల్ చేసేసింది. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్లే ఆస్కారమే మన బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తా ఉంది. సో రానున్న రోజుల్లో సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం 54,760 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూస్తే మాత్రం 56,274 అండ్ 57,097 దాకా వెళ్లే ఆస్కారం మన బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో మనకి ఈ రోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే లైక్ ఆటో, FMCG, ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం అరౌండ్ 1 నుంచి 1.5% వరకు మనకి
డ్రాగ్ అవ్వడం మనం గమనించాం. హయ్యర్ సైడ్ అయితే పెర్ఫార్మెన్స్ ఉన్న సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, పిఎస్యూస్ ఇవి మాత్రం ఒక 2% వరకు ర్యాలీ అని చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం ఒక ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. మార్నింగ్ మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఎండ్ ఆఫ్ ది డే కల్లా వస్తే మాత్రం మనకి ఒక ఫ్లాట్ గా క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఎనర్జీ స్పేస్ లో మనకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం అదాని టోటల్ గ్యాస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కోల్ ఇండియా, అదాని పవర్, బిహెచ్ఈఎల్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఆయిల్ ఇండియా, హిటాచీ ఎనర్జీ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే మాత్రం గేల్, గుజరాత్ గ్యాస్, రిలయన్స్, బిగ్ డాడీ ఇదే లీడింగ్ చేసింది చెప్పుకోవాలి ఈ రోజు నిఫ్టీకి. సో ఫస్ట్ హాఫ్ లో డెఫినెట్ ఎక్కడి నుంచి ఒక మంచి ర్యాలీ రావడం మన ఈ స్టాక్ లో కనిపించింది. అనదర్ మనకి టాప్ లో చూసుకుంటే మాత్రం ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. పిఎస్యూస్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్, పిఎన్బి, ఐఓబి, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టాక్ మాత్రమే, ఇండియన్ బ్యాంక్ ఒక స్టాక్ మాత్రమే నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఒక టాప్ లూజర్ లాగా ఈ రోజు మనం నిలబడిందని చెప్పుకోవాలి. సో ఒక 2% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి ఈ సెక్టర్ ని. ఎంఆర్ఎఫ్, ఎక్సైడ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్స్, ఎంఎండ్ఎం, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కాప్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లాభాల్లో లేదు. నష్టాల్లో చూసుకుంటే కోల్గేట్, డాబర్, గ్రోదెజ్ కన్స్యూమర్, ఐటీసీ, రాడికోన్, కేతాన్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. గ్యాస్ స్టాక్స్ లో చూసుకుంటే మాత్రం అదాని టోటల్ గ్యాస్ అరౌండ్ 10% ర్యాలీ అని చూడగలిగాం. గుజరాత్ గ్యాస్ 4%, పెట్రోనెట్, ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్ లో కూడా 3% ర్యాలీ అని చూడగలిగాం. సో ఇప్పుడు మనకి గ్యాస్ ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి మనకి ఇండక్షన్స్ మీద మనం మూవ్ అవుతున్నారు. బటర్ఫ్లై లాంటి స్టాక్స్ ఈ రోజు 718 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ 3% ర్యాలీ అనేది స్టాక్ లో చూడగలిగాం. మెటల్ స్పేస్ లో మంచి పుంజుకున్న స్టాక్ లోన్ లెవెల్స్ నుంచి జిందాల్ స్టీల్ ఈ రోజు అరౌండ్ చూస్తే మాత్రం ఒక 2% ర్యాలీ చూడగలిగాం ఈ స్టాక్ లో. స్ట్రాంగ్ కమింగ్ డేస్ లో సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం 1162 నుంచి 1128 మధ్యలో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ను ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం 1272 ప్రీవియస్ స్వింగ్ హై అండ్ ఆల్ టైమ్ హై. సో దాన్ని అధిగమిస్తే మాత్రం నెక్స్ట్ 1 క్వార్టర్ లో 1500 to 600 లెవెల్స్ కి వెళ్లే ఆస్కారం ఈ స్టాక్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఏదైనా డిప్ వస్తే మాత్రం విత్ స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.